కాన్షియస్ టాక్స్ విత్ పరి ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరినీ వెల్కమ్ చేస్తున్నాం మళ్ళా. సో ఈరోజు మనతో ఎమోషనల్ ఫిట్నెస్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో దాని గురించి మాట్లాడడానికి గ్రేట్ మాస్టర్ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో స్టూడెంట్స్కి మెడిటేషన్ చెప్పించి ఒక మంచి పరివర్తన తీసుకొచ్చిన గ్రేట్ మాస్టర్ రాము మాస్టర్ మనతో ఉన్నారు. సో ఐ వెల్కమ్ రాము మాస్టర్. అండ్ మాస్టర్, మీ నుంచి ఎమోషనల్ ఫిట్నెస్ గురించి తెలుసుకోవడానికి మనం ఎంతోమంది యంగ్స్టర్స్ కానీ అన్ని మాస్టర్స్ రెడీగా ఉన్నాము. సో ప్లీజ్ డూ స్టార్ట్ అండ్ షేర్ అబౌట్ ఎమోషనల్ ఫిట్నెస్ మాస్టర్. కాన్షియస్ టాక్స్ అంటే చైతన్యానికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో ఇవాళ మనం ఎమోషనల్ ఫిట్నెస్ అన్న అంశం మీద కొద్దిగా మోస్ట్ బేసిక్ అంశాలను తెలుసుకుందాం. తర్వాత ఒక 10 minutes అట్లా లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తీసుకుందాం. ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఫస్ట్ పాయింట్, ఇందులో 2 ఉన్నాయి పదాలు. ఒకటి ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ మన జీవితంలో ఎక్కడెక్కడ ప్లే అవుతున్నాయి, ఆ ప్లే అవుతున్నప్పుడు మన జీవితాన్ని అవి మన ఎలా ప్లే చేస్తున్నాయి, ఎలా ప్రభావితం చేస్తున్నాయి. ఆ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మన మన జీవితం విజయమైనటువంటి బాటలో వెళ్ళిపోతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఆ సందర్భాల్లో ఎక్కువగా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో దట్ మన లోపల దుఃఖం, పెయిన్, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. సో ఇవాళ కార్పొరేట్ లెవెల్లో, ఇంతకుముందు కార్పొరేట్ లెవెల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదం బాగా వినిపించేది. మోటివేషనల్ స్పీకర్స్, మోటివేషన్ క్లాసెస్ కావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ అంతా కొత్తగా ఏం నడుస్తుందంటే, మోటివేషన్ ఈజ్ నాట్ గివింగ్ పర్మనెంట్ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ టెంపరీ సొల్యూషన్. కావాల్సిందల్లా మోటివేషన్ కాదు, ఎమోషనల్ లెవెల్లో ఆర్గనైజ్డ్ వేలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ మొత్తాన్ని కలిపి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ లిటరసీ, మన ఎమోషన్స్ పట్ల మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వితౌట్ హ్యావింగ్ అవేర్నెస్ అబౌట్ అవర్ ఎమోషన్స్ we can't get any success. If you get a success, you will be in the pain or you will lost everything in your life. అవన్నిటిని పనంగా పెట్టి నువ్వు విజయాన్ని పొంది ఉంటావు. కాబట్టి ఈ రోజు టాపిక్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్స్ ఎక్కడుంటాయి, ఈ ఎమోషన్స్ అన్నిటిలో మన జీవితాన్ని, ఈ ఎనర్జీని ఎట్లా లాస్ చేస్తుంటాయి, ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, వాటన్నిటి గురించి తెలుసు. ఫస్ట్ పాయింట్, ఫిజికల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అని 3 రకాల శక్తులు ఉంటాయి. ఫిజికల్ ఎనర్జీ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి, భౌతిక శరీరంతో మనం చేసే పనులన్నిటికీ ఈ శక్తి అవసరం. భౌతికంగా బలంగా ఉండి మనము వస్తువులను డీల్ చేయడము, పని చేయడము, ఇదంతా భౌతిక శక్తితోనే పనిచేస్తాం. రెండవది ఎమోషనల్. ఈ ఎమోషనల్ కొంచెం పక్కకి ఇద్దాం. మెంటల్ ఎనర్జీ అంటే థింకింగ్ పవర్, అనలైటికల్ పవర్, తర్వాత ఫ్యూచర్ని దర్శించగలిగే శక్తి, అంటే ఇవంతా థింకింగ్ సంబంధించి. ఈ రెండింటిని అనుసంధానం చేసే శక్తి ఎమోషనల్ ఎనర్జీ. మీ భావోద్వేగాలే మీ జీవితం. మీరు ఎంత మేధావులైనా సరే, మీ భావోద్వేగాలు గనక మీ అధీనంలో ఉండకపోతే మీ మేధస్సును క్షణంలో మిమ్మల్ని మూర్ఖులుగా చేసి నిలబెడుతుంది మీ ఎమోషన్. వాడు అంత తెలివితేటలుగా ఉన్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడగలిగిండు, అలా ఎలా అరవగలిగిండు, అంత ఎందుకు చిరాకు పడుతున్నాడు, ఎందుకు ఊరికే బాధపడుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, ఇవన్నీ ఎమోషన్స్ సంబంధించినవి. మనం ఎంత మేధస్సు ఉన్నప్పటికీ అది మెంటల్ ఎనర్జీ. మీకు బుద్ధి ఉండొచ్చు, కానీ మీకు ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోతే మీ బుద్ధి మీకు పనిచేయదు. మీ బుద్ధి, మీరు చదివిన చదువుల డిగ్రీలు, ఈ అవగాహన, తెలివితేటలు, మీ ఐక్యూ, ఇవన్నీ కూడా మెంటల్ ఎనర్జీ. మెంటల్గా బాగున్నారు, ఫిట్గా ఉన్నారు, మేబీ ఫిజికల్గా కూడా మీరు బాగున్నారు, కానీ ఎమోషనల్ లెవెల్లో ఇంబ్యాలెన్స్ ఉంటే అదొక పెద్ద సముద్రం. టోర్కమ్స్ ఎరడారని చెప్తాడు. మెంటల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం ఈజీ, ఫిజికల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ. బట్ ద డిఫికల్ట్ థింగ్ ఈజ్ ఎమోషనల్ ఎనర్జీ. ఎందుకంటే ఎటువంటి మేధావి అయినప్పటికీ, ఎటువంటి పొజిషన్లో ఆ వ్యక్తి ఉన్నప్పటికీ ఒక్క ఎమోషన్ని కంట్రోల్ చేయకపోతే ఎరక తప్పిపోయి
వాడు ఒక పశువులాగా ప్రవర్తిస్తాడు, లేదా ఒక భీరువులాగా ప్రవర్తిస్తాడు, లేదా మీ శక్తి కాని శక్తి స్థితిలో మీరు అనవసరమైనటువంటి డాంబికాలు వలుకుతారు అందరు ప్రపంచంలో. చూస్తే తెలిసిపోతుంది వీడేదో వీనికి ఏదో ఆవహించింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నిటికీ ఈ ఇంబ్యాలెన్స్ మొత్తానికి కారణం మన రోజువారీ కార్యక్రమాల్లో ప్రతి రిలేషన్లో ఎమోషన్సే కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ ఇంకొకటి, మెంటల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మీ జీవితంలో ఒక వస్తువును మేనిఫెస్ట్ చేస్తుంది. మేనిఫెస్ట్ చేసినటువంటి మెంటల్ ఎనర్జీకి ప్రాణం పోసేది ఈ ఎమోషనల్ ఎనర్జీ. చాలా మంది సంకల్పాలు పెట్టుకుంటారు, చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, దానికి ఎమోషనల్ ఎనర్జీ యాడ్ కాకపోతే అది మీ జీవితంలోకి రాదు. మీరు సృష్టిస్తారు, బట్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు సృష్టించిన వస్తువు మీ లైఫ్లోకి రావాలంటే యూ నీడ్ టు సప్లై ఎమోషనల్ ఎనర్జీ. కానీ మనం ఆ ఎమోషనల్ ఎనర్జీని అన్నెసెసరీలీ 24 అవర్స్లో చాలా చోట్ల కోల్పోయింటాం. మనం ఎక్కడ కోల్పోతున్నామంటే మనకు తెలియదు, అది ఎరుక లేదు ఆ ఎమోషనల్ ఎనర్జీ పట్ల. నిజంగా చాలా మంది యొక్క సమస్యలు ఏంటంటే ఎప్పుడు ఒకానొక మూడ్లో ఉంటారు. వాళ్ళు ఒక మూడ్, ఒకటి దిగులుగా, లేదంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఎప్పుడో జరిగినటువంటి పెయిన్ను తలుచుకుంటూ ఆ దాంతో ఉంటారు, లేదా ఫెయిల్యూర్ అనే ఒక కాన్సెప్ట్లో జీవిస్తూ ఒక భావనతో ఉంటారు, లేదంటే భయంతో ఉంటారు, లేకపోతే ఎగ్జైటెడ్ స్టేట్లోనే ఉంటారు, లేదంటే డిప్రెషన్ స్టేట్లోనే ఉంటారు. మీరు ఏం థింక్ చేస్తున్నారు అనేది పక్కకు పెట్టండి, మీరు ఏం పని చేస్తున్నారు అనేది పక్కకు పెట్టండి. ఎందుకంటే ఈ రెండింటిని కంప్లీట్గా బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ ఈ ఎమోషనల్ మీ మీ భావన మీదే ఉంటుంది. భావాలు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, ఈ రెండింటికి కొద్దిగా తేడా ఉంటుంది. బట్ ఇవన్నీ కలిపి రెండో శరీరంలో ఉంటాయి. మనిషి యొక్క రెండో శరీరానికి సంబంధించిన అంశం. ఒకటి యాంగర్, రెండోది హెట్రెడ్, జెలసీ, రివెంజ్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయము, బాధ, ఫెయిల్యూర్స్ సంబంధించిన ఇవన్నీ కూడా భావనలు. ఈ భావనలు విత్ ఎమోషన్లు ఇవన్నీ కూడా మీ రెండవ శరీరంలో ఉండి దానికి ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి ప్రాణం ఇచ్చి జీవితంలోకి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఏ ఎమోషన్ వాడాలి, ఎప్పుడు ఏ ఎమోషన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీ భౌతిక జీవితం ఉంటుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన అన్ని సివిల్స్ క్రాక్ చేసిన తర్వాత దాంట్లో చివరిది ఇంటర్వ్యూ ఉంది. మెయిన్స్ అయిపోయింది, ఈ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చూస్తాడంటే ఫస్ట్ వీడు ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు, రెండు ఉన్నాయి థింగ్స్. మరి ఈ వ్యక్తి ముందులో ఉన్న వ్యక్తితో ఎలా బ్యాలెన్స్ ఉండాలి అది చెక్ చేయాలనుకుంటాడు ఇంటర్వ్యూలో. ఎగ్జామ్లో తెలియజేయలేడు, తర్వాత ఆ ప్రిలిమ్స్లో తెలియదు ఆ విషయం. ఆ రూమ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మీ బిహేవియర్ని బట్టి వీడు ఎమోషనల్గా ఏ లెవెల్లో ఉన్నా తెలియజేస్తుంది. ఏ ఇంటర్వ్యూకి అయినా, ఏ జాబ్కి వెళ్ళినా పక్క వ్యక్తితో నువ్వు డీల్ చేయాలంటే నీ ఎమోషనల్ ఫిట్నెస్ని బట్టి నువ్వు డీల్ చేస్తావు. చాలా మంది ఇక్కడనే ఫెయిల్ అవుతారు. మన ఎమోషనల్ ఫిట్నెస్ మనకు గనక లేకపోతే మన ఎమోషన్స్ మన కంట్రోల్లోకి తీసుకుంటాయి, మనని కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి భయపడుతూ కూర్చున్న వ్యక్తికి ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఐఏఎస్ ఆఫీసర్ స్థానంలో వీడు కూర్చోవడానికి వీనికి నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ని ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ఏ టైంగా సరి అయినటువంటి బిహేవియర్తో డీల్ చేయగల కెపాసిటీ వీరికి లేదు, దాన్ని ఉపయోగించుకోలేడు. ఈవెన్ ఈజ్ జీనియస్ ఉండొచ్చు కాక, మెయిన్స్లో టాపర్ ఉండొచ్చు కాక, బట్ ఎమోషనల్లీ అన్ఫిట్. దానికి కావాల్సిందే అది. ఒక గ్రూప్ 2 జాబ్కైనా, గ్రూప్ 1 జాబ్కైనా ఇంటర్వ్యూ ఎందుకు పెడతారంటే ఇంటర్వ్యూలో ఎమోషనల్ బిహేవియర్ని తెలుసుకుంటారు. రేపు సాఫ్ట్వేర్లోకి వెళ్ళినప్పుడు కానీ, రేపు ఒక కంపెనీలో జాబ్కి వెళ్ళినా కానీ మీరు గ్రూప్తో ఎలా డీల్ చేస్తున్నారు, అది ఏ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుందంటే మీ మేధస్సు కాదు, మీ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాయి. యువర్ ఎమోషన్స్ ఆర్ ప్లేయింగ్ కంట్రోలింగ్ యువర్ ఆల్ బిహేవియర్. మరి ఎలా ఈ ఎమోషన్స్లో ఆ పట్టు ఎట్లా సంపాదించాలి? హార్డ్ వర్క్ చేయండి, మేధస్సును పొందండి, బుక్స్ చదవండి, ఇంకింత జ్ఞానం సంపాదించండి, బట్ నెవర్ టీచ్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందరు ఏమంటారు ఐక్యూ, కానీ ఇక్కడ ఎమోషనల్ ఐక్యూ కూడా కావాలి, ఎమోషనల్ కోషెంట్ కూడా కావాలి. ఈ ఎమోషన్సే మొత్తం మీ జీవితాన్ని శాసించగలిగే
అంశము. ఉదాహరణకి ఒక కోర్టులో ఒక మ్, సంఘటన, ఒక లాయర్ వచ్చి అడుగుతుంటాడు, నువ్వు ఆ వ్యక్తిని అంత దారుణంగా ఎలా చంపావు? సార్ నాకు కూడా అదే విషయం అర్థం కావట్లేదు, నాకు విపరీతమైన కోపం వచ్చేసింది, కత్తి అక్కడ ఉన్న పక్కన ఉన్న రాయి తీసుకొని నెత్తి మీద కొట్టేసి చచ్చిపోయాడు, నేను అనుకోలేదు అంటాడు. వాడికి తెలుసు చంపకూడదని తెలుసు, చంపితే పోలీసులు పట్టుకుపోతారని తెలుసు, బట్ వేర్ ఇస్ ద కంట్రోల్? బికాస్ ఆఫ్ నాట్ బ్యాలెన్స్డ్ ఇన్ ఎమోషనల్ లెవెల్. రెండో శరీరంలో ఎమోషన్స్ బ్యాలెన్స్ గా లేవు. ఎమోషన్స్, ఏ ఎమోషన్ రైజ్ అవుతుందో గమనించగలిగే ఎరుక లేదు. ఆ ఎమోషన్స్ ను గమనించగలిగే ఎరుక రాకపోతే మీరు ఎన్ని పుస్తకాలన్నా చదవండి, ఎన్ని సంవత్సరాలన్నా ధ్యానం చేయండి. చాలా మంది కనిపిస్తూ ఉంటారు బయట, చాలా మంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంటారు, కానీ ఎంత మాట్లాడాలనో తెలియదు, ఎక్కడ మాట్లాడాలనో తెలియదు, ఏం మాట్లాడాలనో తెలియదు, ఎప్పుడు ఆపాలనో తెలియదు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకటే మాట అంటారు, నేను ఏం మాట్లాడినో తెలియదు, 2 గంటలు మాట్లాడినా అంత అద్భుతం జరిగింది అనుకుంటారు. యువర్ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్, యువర్ ఎమోషన్స్ ఆర్ ప్లేయిడ్ దేర్. మనం ఏమనుకుంటాం, 2 గంటలు నేను అనర్గళంగా మాట్లాడిన. నో, మీ మొత్తం ఆ 2 గంటలని కంట్రోల్ చేసింది ఏంటంటే నీ ఎమోషన్. యువర్ నాట్ ఎమోషనల్ ఎఫెక్ట్. ముందలున్న ఆడియన్స్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మీకు ఇచ్చిన టైంను బట్టి, అండ్ మీరున్న ప్లేస్ను బట్టి మీ బిహేవియర్, మీరు మాట్లాడతారా అనేది కూడా విషయం కాదు, మీరు ఎట్లుంటారు అక్కడ, అది మీ ఎమోషనల్ యొక్క ఫిట్నెస్ డిసైడ్ చేస్తుంది. ప్రతి ఏరియాలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గర భార్య దగ్గర వచ్చి అరుస్తూ ఉంటారు, సబార్డినేట్ మీద అరుస్తూ ఉంటారు, చిన్న పిల్లల మీద అరుస్తూ ఉంటారు. చిన్న విషయానికి మీరు వినకూడని ఒక పదం వింటే మిమ్మల్ని మీరు కోల్పోతారు, ఒక వింతగా ప్రవర్తిస్తారు. బయట ఎవరైనా చెప్తే ఏంది నువ్వు అలా ప్రవర్తించడం అంటే, అదే నాకు అర్థం కావట్లేదు అంటారు. దట్ మీన్స్ మీకే తెలియకుండా మీ ఎమోషనల్ బాడీలో లాట్ ఆఫ్ పుష్ బటన్స్ ఆర్ దేర్, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఆర్ దేర్. ఆ ట్రిగ్గరింగ్ పాయింట్స్ ను కనుక్కున్న వ్యక్తి కనుక ఏం చేస్తాడంటే వాటిని క్లిక్ చేసి నిన్ను వాడుకోవడం మొదలు. నువ్వు ఎంత మేధావన్నా కానీ, నువ్వు ఎంత హార్డ్ వర్క్ అన్నా కానీ, నీకు ఎంత పెద్ద పదవన్నా ఉండని, నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో నువ్వు ఎమోషనల్ గా ఫిట్ లేకపోతే నీ ఎనర్జీ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది ఒకటి. రెండవది, నువ్వు అన్ని చోట్ల ఫెయిల్ అవుతావు. నీ బిహేవియర్, నీ అవుట్పుట్ అనేది నీ చేతుల్లో లేదు, బికాస్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఏంటివి ఎమోషనల్స్? ఎక్కడ నుంచి ఇవన్నీ? సెకండ్ బాడీలో ఉంది. సెకండ్ బాడీలో, ఫస్ట్ బాడీ ఫిజికల్ బాడీ, రెండవ బాడీ ఎమోషనల్ బాడీ. మీరు అరవకూడని చోట అరుస్తున్నారంటే యువర్ ఇంబ్యాలెన్స్డ్ ఇన్ ఎమోషన్స్. ఇంటర్వ్యూలో ధైర్యంగా ఉండాల్సిన చోట భయపడుతున్నారు. ఎగ్జామ్లో టెన్షన్ పడకూడని చోట టెన్షన్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? థింకింగ్ నుంచి రాలే. ఫిజికల్ బాడీని మొత్తం ఎమోషన్స్ కంట్రోల్ చేస్తున్నాయి. భయపడుతున్నాం, భయము ఇది ఎమోషన్. అండ్ రెండే ఉన్నాయి అక్కడ ఎమోషన్స్, బేసిక్ ఎమోషన్స్ అన్ని, లవ్ బేస్డ్ ఎమోషన్స్, ఫియర్ బేస్డ్ ఎమోషన్స్. ఈ రెండే కీలకమైన అంశం. ఒకటేమో మీకు పనికొచ్చేటివి, రెండోదేమో మీ జీవితాన్ని నాశనం చేసేది, మీ ఎనర్జీని అక్యూములేట్ చేసి మేము శక్తివంతులు చేసేది లవ్ బేస్డ్ ఎమోషన్స్. అండ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీ ఎనర్జీని కోల్పోయేటట్టు చేసి మిమ్మల్ని మీలాగా కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టుగా, అంటే ఆడున్న సిచ్యువేషన్ ఎట్లా ట్రిగ్గర్ చేస్తే అట్లాగా మారిపోయేటట్లుగా తయారు చేసేది మీ యొక్క ఫియర్ బేస్డ్ ఎమోషన్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను చాలా మంది తక్కువ అంచనేస్తారు. నాకు మేధస్సు కావాలి, థింకింగ్ కావాలి, నాకు ఆ విద్యలు కావాలి, ఈ టెక్నాలజీ కావాలి అనుకుంటారు. ఏ ఉన్నా లేకున్నా మీరు ఎమోషనల్ గా ఫిట్ గా ఉంటే ఈ భూమి మీద మీరు ఎక్కడైనా విజయం సాధిస్తారు. ఒక తల్లి ఉంటుంది ఇంట్లో, ఆ వంట చేస్తూ ఉంటది, చిన్న పిల్లగాడు వచ్చి ఊరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఎంత కూల్గా ఉంటుందో చూడండి. మీరు కంపెనీ సీఈఓ అంటారు, అదే విషయం వాడొచ్చి మిమ్మల్ని ల్యాప్టాప్ ముందర పెట్టుకొని చేస్తున్నప్పుడు వాడిని విసిరి కొడతారు. మీరు కొట్టందన్న కొడతారు, తిట్టదని తిడతారు, అరిసి అన్న వాడిని అట్టనే చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకు లేదు. మళ్ళీ మనమేమో మేధావులుగా ఉంటాం. ఏంటి ఫరక్? దాని చదువుకు సంబంధించింది కాదు, అది బయట వాళ్ళు నేర్పించేది కాదు. మీ మైండ్కు జ్ఞానాన్ని ఇచ్చేది బయట సోర్సెస్ వస్తుంటాయి. ఫిజికల్, అది ఫిజికల్ బయటనే, అవుటరే. కీ రోల్ ఆ ఎమోషన్స్ అనేటివి ఈ రెండో శరీరంలో ఉన్నవి మీ అంతర్గతంగా ఉండి మిమ్మల్ని మొత్తం, మీ జీవితాన్ని మొత్తం ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో అక్కడ తీసుకోకుండా, ఎక్కడ ధైర్యంగా ఉండాలో అక్కడ ఉండనీయకుండా, ఎక్కడ భయపడకూడదో అక్కడ భయపడేటట్టు చేస్తూ, ఊరికే జాలి చూపిస్తూ మొహమాట పడుతూ ఉంటాం. మొహమాట పడడం ఎమోషనల్లీ అన్ఫిట్.
జాలి చూపించడము. మన దగ్గర ఒక వ్యక్తి వచ్చి చిన్న నాటకం ప్లే చేస్తాడు, మనం కరిగిపోతాం, మనం జాలి పడతాం. అక్కడ మనకు కరుణ లేదు, జాలి పడి మనతో ఉన్న ఈ డబ్బులు ఇవ్వడము, లేకపోతే జాబ్ ఇవ్వడము, లేకపోతే ఇంకోటి ఇవ్వడము, బాధ్యత తప్ప చెప్పడము చేస్తాం. దాని తర్వాత వచ్చి మొత్తం అంతా కూడా మనం డ్యామేజ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ అన్ఫిట్నెస్. మెయిన్ కీ రోల్ ఫియర్. నాకు ఏమవుతుందో అన్నది ఒకటి. ఎమోషన్స్ ని మనం ఇప్పటిదాకా ఒకటి తెలుసుకున్నాం, ఎమోషన్సే కీలక పాత్ర పోషిస్తుంది. ఎమోషన్స్ మన కంట్రోల్లో లేవు మోస్ట్ ఆఫ్ ద టైం, ఇది మనం రియలైజ్ అవ్వాలి. రెండవది, రెండు రకాల ఎమోషన్స్ ఉన్నాయి, ఫియర్ బేస్డ్ అండ్ లవ్ బేస్డ్. 99% మనది ఫియర్ బేస్డే. అందుకే మనకు పెయిన్ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మరి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, ఎక్కడి నుంచి వస్తుంది ఫియర్ అంటే, ఒకటి, నన్ను వేరే వాళ్ళు ఎలా చూస్తారో అన్న అంశం నుంచి యూ స్టార్ట్ యాక్టింగ్. నువ్వు వాళ్ళకు అనుగుణంగా ఇంప్రెస్ చేయడం మొదలు పెడతావు, దెన్ యూ లూజ్ యువర్ ఎమోషనల్ ఫిట్నెస్. నీకు ఎమోషనల్ ఫిట్నెస్ రావాలి అంటే ఒకటే కాన్సెప్ట్, నిన్ను నీ దృష్టికోణంలో కొంచెం చూడాలి. నీ గురించి నువ్వేమనుకుంటున్నవే ఇంపార్టెంట్ తప్ప ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రతి అంశము నేను ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ చేస్తాను. నాకు ఇష్టం లేదు ఒక వ్యక్తిని పొగడాలంటే నేను అనవసరంగా పొగిడింది, లోపల నా పట్ల నాకే కోపం వస్తూ ఉంటుంది, అసహ్యంగా అనిపిస్తుంది. చూడండి, భావాలు రేగిని, రెండు రెండు కొత్త ఎమోషన్స్ రేగి నన్ను తిడతా ఉంటాయి. వాడిని మొన్నటిదాకా తిట్టినవు, ఇప్పుడు వచ్చి వాని ముందు వచ్చి అనవసరంగా నీ మంచి కోసం అని చెప్పి నువ్వు పొగిడినవు ఇక్కడ. అంటే ఇతరుల్ని ఇంప్రెస్ చేసే క్రమంలో నీ ఎమోషనల్ బాడీని నువ్వు నెగిటివ్ వేలో వాడుతుంటావు. నేను ఇంతసేపు వాడు నన్ను ఏం చూస్తున్నాడు, వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, వాడి దృష్టిలో నేను హీరో కనిపిస్తున్నానా లేదా, వాడి దృష్టిలో నేను పర్ఫెక్ట్ ఉన్నా లేదా, మన భేదావి అనుకుంటున్నాడా, వేస్ట్ గాడు అనుకుంటున్నాడా. ఇవన్నీ ఎమోషనల్ ఫిట్నెస్ నుంచి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కి దారితీస్తాయి. ఫస్ట్ పాయింట్, మన జీవితంలో మెంటల్ బాడీని, అంటే నీ ఆలోచన విధానాన్ని, నీ భౌతికమైన చర్యల్ని రెండింటిని ప్రభావితం చేయగలిగేది నీ ఎమోషన్స్. ఇది రెండో శరీరంలో ఉంటుంది. మూడవ శరీరాన్ని, ఒకటవ శరీరాన్ని, అంటే భౌతికమైన చర్యలను, వాక్కుల్ని, మెంటల్ గా ఆలోచనల్ని, ఊహల్ని, మీ విజన్ని, మీ యొక్క క్లారిటీ ఆఫ్ థింకింగ్ ని ప్రభావితం చేసేటివి మీ ఎమోషన్స్. ఇది ఫస్ట్ కీలకమైన అంశం. అండ్ రెండవది, మనం అందరం కూడా 90 to 95% ఒకరొకరు ఒక తేడా ఉంటుంది, మనం ఇంబ్యాలెన్స్ గా ఉన్నాము. ఇది రెండవ రియలైజేషన్. మూడవది, మోస్ట్ ఆఫ్ ద మనం ఏ ఎమోషన్ లో ఇరుక్కున్నామంటే ఫియర్. ఏం ఫియర్ అంటే, ప్రపంచం నన్ను ఎప్పుడు తక్కువ చేస్తుందో అన్న భయంలో బతుకుతూ ఉంటాము. రెండవది, నేను కోల్పోతానేమో, నా డిగ్నిటీ కోల్పోతానేమో, మీరు ఊహించుకున్నటువంటి, మీరు సృష్టించుకున్నటువంటి అబద్ధపు మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారు గిన్నేమో, ప్రపంచం నన్ను తప్పుగా అనుకుంటదేమో, తక్కువగా అంచనా ఇస్తుందేమో అన్న, ఎప్పుడు మనం దీంతోనే థింకింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ థాట్ ఉంటుందో మీరు ఇతరుల కోసం అన్ని నటిస్తారు. మీరు కాని విషయాన్ని నటించడం మొదలుపెట్టినప్పుడు మీ లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎమోషన్స్ మీ మీద ప్లే చేస్తాయి, మీ యొక్క డొల్లతనాన్ని వాళ్ళ ముందర డిస్ప్లే చేస్తాయి. మీరు కాదన్న విషయం మీ ఎమోషన్స్ తెలియజేస్తాయి. మీరు నటించవచ్చు, మీరు గంభీరంగా నటించవచ్చు, మీ కాళ్ళు వణుకుతూ ఉంటాయి, మీ వాయిస్ చిన్నపోతుంది, మీరు గంభీరంగా కూర్చోవచ్చు మీరు కాంతనాన్ని, కానీ నోట్లోంచి మాట రాదు. ఆ ఫీల్ ని పక్కన ఉన్న వ్యక్తి ఫీల్ అవుతాడు, మీరు భయపడుతున్నారని, మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తనని ఆ బయట కూర్చున్న వ్యక్తి చూస్తే ఈజీగా గమనిస్తాడు. కొంతమందిని ఒక సొసైటీలో ఒక చోట పెద్ద గుంపు ఉన్నప్పుడు ఆ గుంపులో కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అనవసరమైన సౌండ్ పెంచి అరుస్తూ ఉంటారు. మనం అందరం అనుకుంటాం, బా ఎంత గ్రేటో, పబ్లిక్ లో ఏమన్నా మాట్లాడుతున్నాడా, ఏమన్నా పాయింట్స్ రేజ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వ్యక్తులు హయ్యెస్ట్ భయపడుతున్న వ్యక్తులు. లోపలికి వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తే అసలు ఎమోషన్స్ బయటకు వస్తాయి. వాడు అది కాదు, వాడు ఏం చేస్తున్నాడంటే నేను హీరో, వాడు భయపడుతున్న దాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ముందే అరవాలి. చూడండి, అంటే ఎమోషనల్ ఫిట్నెస్ అనే దాని నుంచి మనం బయటకు పోయి, ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఇతరులని ఇంప్రెస్ చేసి నేను హీరోను అని మీ అబద్ధపు హీరోతత్వాన్ని వాళ్ళ మీద ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎమోషనల్ ఫిట్నెస్ ఎట్లా పొందాలి? బయట ఎన్నో టెక్నిక్లు ఉండొచ్చు, అన్నింటికి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కీ పాయింట్ ఫియర్ బేస్డ్ ఎమోషన్ ని మీరు గుర్తుపట్టాలి లోపల. దాన్ని గమనించి దాన్ని తీసేస్తే దాని నుంచి పుట్టే మిగిలిన అన్ని ఎమోషన్స్ క్లియర్ అవుతాయి. కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? నో, డోంట్ వర్క్అవుట్ ఇట్, ఇట్ డజంట్ వర్క్. నేను రివెంజ్ ఎట్లా తీసేయాలి? మీరు ఏం తీసేయాల్సిన అవసరం లేదు, మీకు రివెంజ్ ఉంది లోపల, దాని మూలం తీసేయాలి. మీ ఎమోషన్స్ ని ఈగో ఏం చేస్తుంది, నేను అనే భావన మీ ఎమోషన్స్ ని వాడుకుంటుంది. నేను అన్న భావన, నేను హీరోలకు కనిపించాలా,
నేనుగా కనిపించడానికి నేను ఇష్టపడను. ఇది అన్నిటికీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కి మూల కారణం. ఇఫ్ యూ ట్రైంగ్ ఆల్వేస్ టు ఇంప్రెస్ అదర్ పీపుల్, టు ప్లీజ్ సంబడి, యూ లూజ్ యువర్ సెల్ఫ్. ఆల్ ఎమోషన్స్ విల్ బి ఇంబ్యాలెన్స్డ్. అప్పుడు నీవు వింతగా బిహేవ్ చేస్తావు. అండ్ ఎప్పుడైతే నీవు ఈ ఈ ఇతరులను ఇంప్రెస్ చేసే క్రమాన్ని నీ మైండ్ లో ప్రింట్ చేసుకుంటావో, నీ ఎమోషన్ మొత్తం అంతా కూడా దాని బేస్ మీద పని చేస్తూ ఉంటుంది. నీ శక్తులన్నీ దానికే పోతూ ఉంటాయి. చాలా మంది ఒక ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడం అని రెడీ అవుతారు. స్టార్టింగ్ లో చాలా ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటారు. నాకు వచ్చేస్తుంది, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తాను. కొంతమంది కాంపిటేటివ్ పీపుల్ చూసేసరికల్లా ఇంతమంది ఉన్నారు ఆల్రెడీ, నా వల్ల ఆడవుతుంది అని ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి దిగువకు వచ్చేస్తారు. ఇక్కడ రెండు రకాల స్థాయిలు ఉంటాయి. ఒకటి గ్రౌండ్ స్టేట్, రెండోది ఎగ్జైటెడ్ స్టేట్. దీన్ని ఏమంటారంటే ఎనర్జీ స్టేట్స్ అంటారు. మనం ఎప్పుడు మన యొక్క శక్తికి తగ్గట్లుగా ఎవరూ లేనప్పుడు, ఏ సమాజము లేనప్పుడు, మిమ్మల్ని ఎవరు గమనించినప్పుడు మీరు చక్కగా గ్రౌండ్ లెవెల్లో చాలా బ్యాలెన్స్డ్గా మీరు లాగుంటారు. ఎప్పుడైతే రెండో వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ అయిందో, ఆ వ్యక్తి దృష్టిలో మీరు హీరో కావాలనుకున్నప్పుడు యూ ఫీల్ ఎగ్జైటెడ్. మీరు లేని ఎనర్జీని మీరు తెచ్చుకొని వాడుకుంటారు, పైనకి వచ్చి నిలబడతారు. అక్కడ మీరు ఎక్కువసేపు ఉండలేరు. ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ నాట్ యువర్స్. మీరు కొద్దిసేపట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చారు. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉన్న ఒక సూత్రం. ఒక ఎలక్ట్రాను గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎనర్జీ ఉన్నప్పుడు, దాని మీద ఎనర్జీ వచ్చినప్పుడు అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అది యాక్చువల్గా దీని స్టేటు, ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థితి గ్రౌండ్ స్టేట్. కానీ దీనికి బయట నుంచి ఎనర్జీ వచ్చింది, లోపల నుంచి కాదు. యూ రిమెంబర్ దిస్ పాయింట్. బయట నుంచి వచ్చింది. అది ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. సో ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ విదిన్ 10⁻⁻8 సెకండ్లో తిరిగి కిందికి వచ్చేస్తుంది. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయలేక వదిలేసి మళ్ళీ వస్తుంది. మనం కూడా ఏమవుతామంటే, మనల్ని బయట వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. సినిమా చూసి మోటివేట్ అవుతాం. తర్వాత ఒకరు తిడితే మనం కోపం తెచ్చుకొని ఎగ్జైట్ అవుతాం. తిట్టడం వల్ల కానీ, పొగడడం వల్ల కానీ, సినిమాల వల్ల కానీ, బయట వ్యక్తుల వల్ల కానీ, పేపర్ల వల్ల కానీ, బయట సిచ్యువేషన్స్ వల్ల కానీ, మనం ఏదో రకంగా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ వి రీచ్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్. ఎవరో వచ్చి ఇది నీ వల్ల కాదు అని చెప్పిండ్రు, ఇమ్మీడియట్ గా మీరు ఎగ్జైటెడ్ అయ్యిండ్రు. అయిపోయి నా వల్ల అవుతుందంటారు. వాడు మిమ్మల్ని రెచ్చగొడతాడు. మీకు అర్థమై మీ కీ దొరికింది వాడికి. వాడు ఏమంటాడంటే చేత అయితే చేసి చూపి అంటాడు. ఎస్, నేను చేసి చూపిస్తాను. గమ్మత్ ఏంటంటే ఇక్కడ మీరు ఇంకో లక్ష్యం వైపు పోతున్నారు, మధ్యలో వాడు మిమ్మల్ని రెచ్చగొట్టాడు. మీరు వాడి ముందర హీరో కావడానికి ట్రై చేస్తున్నారు. మీ లక్ష్యాన్ని వదిలేసిండ్రు. మీ వీక్ పాయింట్ దొరికించుకున్నాడు అబ్బాయి, రెచ్చగొట్టండి, ఇంకా రెచ్చగొడతారు మిమ్మల్ని. ఈ బయట పొలిటీషియన్స్, కార్పొరేట్ వాళ్ళు, బయట చాలా మంది మనలోని ఈ యొక్క పుష్ బటన్స్ తెలుసుకున్నారు. వాడిని గమనిస్తే మనకు తెలిసిపోతుంది వీడు ఏడ ఎగ్జైటెడ్ అవుతున్నాడు. వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు, మన వీక్నెస్ అని తెలుసు. దాని ద్వారా మనల్ని ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుపోతారు. అక్కడ మీరు కాని నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లు చేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ లో కానీ డిప్రెషన్స్ లో కానీ రెండు స్టేట్లు నిర్ణయాలు తీసుకోకూడదు. దిస్ ఈస్ కాల్డ్ వెన్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ డిసిషన్ ఇన్ దిస్ 2 లెవెల్స్. ఒకటేమో ఎగ్జైటెడ్ స్టేట్, రెండవది డిప్రెషన్. మధ్యలో ఉంటుంది మీ గ్రౌండ్ స్టేట్, మీ స్థితి, అది మీ నిజ స్థితి. ఎవరి ప్రభావాలు మీ మీద పడకుండా ఉన్నప్పుడు, ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు, ఇంకేదో దాన్ని చూసి బయట నుంచి వచ్చిన మోటివేషన్ ని పట్టుకొని ఉండనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ ఇట్ లీడ్స్ టు ద ఎమోషనల్ ఫిట్నెస్ అండ్ అట్ లాస్ట్ యూ విల్ బీ ఇన్ ద సక్సెస్. మనల్ని బయట ప్రపంచము ఒకటి డిప్రెషన్ స్టేట్ కన్నా తీసుకెళ్తుంది, అంటే మనం కానిటువంటి దిగువ స్థాయికి మైనస్ లెవెల్ కన్నా తీసుకుపోతుంది, లేదా మనమున్న స్థాయి నుంచి పైన కన్నా తీసుకుపోతుంది. నీ అంత టోళ్ళే లేరు, నువ్వు అనుకుంటే అవుతుంది, నువ్వు దూకు నేను ఉంటాను చెప్తాను. వాడు పక్కకు పోయిన తర్వాత ఆ స్టేజ్ మీద మాట్లాడింటాము, మాట ఇచ్చి వచ్చింటాము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయాలు, స్టేజ్ మీద మీకు ఒక హైయెస్ట్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంటికి వచ్చే వరకల్లా ఆ హైయెస్ట్ ఎనర్జీ పోయింది. ఖడ్గం సినిమా చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. సినిమాలో పాకిస్తాన్ల గురించి ఒక రకంగా డైలాగ్స్ వస్తాయి. ఆ మ్యూజిక్, ఆ విజను, ఆ కలరు, వాటితో నిన్ను హిప్నటైజ్ చేసి ట్రిగ్గర్ నువ్వు చేసిండ్రు. నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ టైంలో నువ్వు తీసుకున్న నిర్ణయం నీ నిర్ణయం కాదు. నువ్వు గ్రౌండ్ స్టేట్ లో ఉండాలి. అప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇమ్మీడియట్ గా ఒక ఒక సినిమాలో మనం ఒక చిన్న చూశాను. అందుట్లో
వాడికి వాడి ఎమోషన్స్ ని ఇంటికాడ వచ్చి భార్య మీద తీయడం అలవాటు బాగా. ఒక రోజు ఏమైందంటే ఎప్పటిలాగే వచ్చి ఆ ఎమోషన్స్ ని సూపరింటెండెంట్ ఈ అబ్బాయిని తిడతాడు. తిట్టినప్పుడు ఏమవుతుంది, ఇంటికాడ వచ్చి ఆ వాళ్ళ మీద వాళ్ళ మీద తీయలేడు కాబట్టి ఆ ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తుంది. సప్రెస్ చేసుకొని ఇంటికాడకు వచ్చి ఇంటికాడ ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో, తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద తీస్తారు. ఓషో చెప్తాడు క్లియర్ గా, బాస్ తిడితే ఆ ఎంప్లాయ్ వచ్చి భార్య మీద తీస్తారు, భార్య వెళ్ళి పిల్లగాడి మీద, పిల్లగాడు పోయి చిన్న జంతువులు పక్షులు పిల్లలు ఉంటే వాటిని చంపేస్తారు. దిస్ ఇస్ ద చైన్. సేమ్ ఇక్కడ అదే జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎన్నో రోజుల నుంచి పడి పడి ఇబ్బంది పడి ఒక్కసారి ఎదురు తిరిగి మాట్లాడే వరకల్లా వీడు ఏం చేయాలో అర్థం కాలేదు. వీడికి ధైర్యం వస్తుంది, కానీ ఈ ధైర్యం వీడి నుంచి రాలేదు, వాళ్ళ ఆవిడ ట్రిగ్గర్ చేస్తే వచ్చింది. పోయి ఇమ్మీడియట్ గా వాళ్ళ బాస్ మీద వెళ్ళి నెక్స్ట్ డే మొత్తం గట్టిగా అరిచేస్తాడు, తిట్టేస్తాడు, యువర్ సస్పెండెడ్ అని చెప్పేసి. దాని రిజల్ట్ తెలియదు అతనికి, ఎవరో ఎగ్జైట్ చేసిండ్రు, భార్య తిట్టింది, మీ సార్వి తీసుకొచ్చి నా మీద తీసుకున్న చేత అయితే ఆడవై తిట్టు అని చెప్పి రెచ్చగొట్టింది. కానీ విషయం మర్చిపోయాడు, ఎగ్జైట్ అయ్యిండు. కోపం అక్కడ ఉంది, వాస్తవానికి వాళ్ళ బాస్ మీదనే కోపం ఉంది, కానీ భార్య మీద తీసేవాడు. ఒక రోజు భార్య నిద్ర తీసే వరకల్లా ఏం చేసిండు, వాళ్ళ బాస్ మీద తీసి, కానీ విషయం మర్చిపోయాడు, తనది కాదు ఆ ఎనర్జీ అని. పోయిన తర్వాత ఏమైంది, జాబ్ పోయింది. జాబ్ బయటకు వచ్చిన తర్వాత విషయం అంటే అర్థమైంది, ఈఎంఐలు కట్టేది, ఇంటికాడ పోతే భార్య రానియద్ది, ఆ రెంట్ కట్టేది, ఫుడ్, పాల బిల్లు, పెట్రోలు, ఇవన్నీ గుర్తొచ్చినాయి. మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి బాస్. ఎమోషనల్ లెవెల్లో ఇఫ్ యు ఆర్ గెట్ ఇన్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్ ఇది జరుగుతుంది. మన మనిషి లోపల ఈ ఎమోషనల్ అన్ఫిట్నెస్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల రెండు రకాల వ్యక్తులు తయారైంటారు. ఎలాంటి వ్యక్తులు అంటే, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ మనస్తత్వం మనందరి లోపల ఉంటుంది. మన కింద ఉందని ఎప్పుడు మనం డామినేట్ చేస్తుంటాం, అండ్ మన పైన చేత మనం సప్రెస్ చేయబడుతుంటాం. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ డోంట్ నో, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, వాట్ ఆర్ దే డూయింగ్, హౌ దే ఆర్ ఇంపాక్టింగ్ ఆన్ యూ. ఇదంతా ఈజీ కాదు. మీ ఆలోచనలన్నా మీరు గమనించగలుగుతారు, కానీ మీ మీ శరీరాన్ని మీరు గమనించగలుగుతారు, బట్ ఎమోషన్స్ తోన మమేకమై ఉంటాం మనం. నేను ఎమోషన్ ఏకమై ఉంటాను. చెప్పాను కదా ఇంతకు ముందే, చంపేసి సార్ నాకు తెలీదు, ఎట్లా చంపేసి తెలీదు. వాడు నిజంగా క్రిమినల్ కాదు, వాడు నిజంగా నార్మల్ వ్యక్తే. కానీ ఎమోషన్, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎమోషన్ సప్రెస్ చేస్తూ 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 పోతాడో, ఆ ఎమోషన్ ఒక నీటి బొట్టు లాంటిది, కుండలో వేస్తూ పోయిండు. ఒకనొక రోజు కుండ నిండింది, ఇంకా నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ ఉండవు, అప్పటిదాకా సప్రెస్ చేసినావు నీ కంట్రోల్ పవర్ ద్వారా. ఇట్లాంటి సప్రెస్డ్ ఎమోషన్స్ యొక్క సంఖ్య నీ శరీరం లోపల, నీ రెండో శరీరంలో పెరుగుతుంటాయో, యూ విల్ బికమ్ ఎ మ్యాడ్ పర్సన్. ఇంకా పిచ్చాసుపత్రే మీకు దిక్కు, సైకియాట్రిస్టే మీకు దిక్కు. నీవు సెకండ్కు ఎట్లా మాట్లాడతావో నీకు తెలీదు. నిన్ను చూసి జనాలందరూ భయపడుతుంటారు, పారిపోతుంటారు అందరు. వీడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు రా భయ అనుకుంటున్నాడు. మనకు అనిపిస్తుంది మనం పర్ఫెక్టే ఉన్నామని, మనం చూసే వాళ్ళకి తెలుస్తుంది వీడు చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయింది మనిషి. బికాస్ నీ ఎమోషన్స్ నువ్వు ఏడ తొక్కి పెడుతున్నావు, ఏడ ఏడ తొక్కకూడదు ఆడ తొక్కేస్తున్నావు, సప్రెస్ చేస్తాం. మన ఎమోషనల్ బాడీలో ఎమోషనల్ ఎనర్జీస్ అనే కుప్పలు మొత్తం నిండుకొని ఉన్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ డిసీజ్డ్ బాడీ. మరి ఎమోషనల్లీ వీఆర్ డిసీజ్డ్. మనం అనుకుంటున్నాం క్యాన్సర్ వస్తే ప్రాబ్లము అని, కాదు. క్యాన్సర్ కన్నా భయంకరమైంది ఎమోషనల్ డిసీజెస్. సైకోసొమాటిసిటీ ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువైనటువంటి డాక్టర్లు చెప్పే అంశం. నీకు శరీర రోగంలో ఏమీ లేదు, నీ నీ యొక్క మనసు రోగం అంటున్నారు. దాన్నే మనం తెలివిగా టెక్నికల్ పదాల్లో చెప్తున్నాం, ఎమోషనల్లీ యువర్ ఇంబ్యాలెన్స్డ్. ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ అంటే అర్థమైంది, ఎమోషనల్ శక్తి లేదని కాదు అర్థం. ఎక్కడ ఎనర్జీ ఉండకూడదో అక్కడ ఎక్కువగా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, ఎక్కడ అవసరం ఉందో అక్కడ లేదు. మీ శరీరం అంతా ఒక హార్మోనియస్ వేలో ఎమోషన్స్ అంతా ఎనర్జీ ఫ్లో అవుతలేదు, గడ్డలు కట్టుకుపోయింది. క్రిస్టలైజ్డ్ ఎమోషనల్ బాడీ ఉంది మనందరికి. ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు, ఎవడి మీద గట్టిగా అరుస్తామో తెలియదు. ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్ బాగా బ్రేక్ అవ్వడానికి కారణం మొత్తానికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. వాడు మేధావి, వాడికి ₹1,00,000 శాలరీ వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ ఉంది, బట్ వాడికి మొన్ననే పెళ్ళి ఏంటది, ఇమీడియట్ గా విడాకులు. ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఇద్దరు, అమ్మాయి అంటది
నాకు వీడి సూట్ కాదు అంటారు. అబ్బాయి అంటది ఈ అమ్మాయి గయ్యాలి కనపా అంటారు. ఏంది అప్పటిదాకా లవ్ చేసుకున్నారు, మన జాబులు చూసుకున్నారు, సాలరీ బ్యాలెన్స్ చేసుకున్నారు, లెక్కలు వేసుకున్నారు, అన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నారు, ఎమోషనల్ బాడీ చూడలేదు. ద కీ ఫ్యాక్టర్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? సింపుల్ కాన్సెప్ట్. ఎమోషన్స్ మనము ఇలా ఏకమై ఉన్నాం, కలిసిపోయి ఉన్నాం ఇట్లా. దీనికి అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఈ ఎమోషన్స్ ని మనం చూడడం నేర్చుకోవాలి. అబ్జర్వేషన్ ద్వారా ఎమోషనల్ నుంచి మెల్లగా చూస్తూ ఉంటాం. నేను ఎమోషన్ ఒక్కటై ఉన్నాము అన్న ఎరుక ఫస్ట్ వస్తుంది. అప్పుడు కూడా మీరు దాంతోనే లింక్ అయ్యి పని చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా ధ్యానం చేసే కొద్ది కల్లా ఇవి ఇట్లా విడిపోతుంటాయి. అబ్జర్వేషన్ పెరిగే కొద్ది కల్లా మెల్లగా దూరం వస్తుంది. యూ షుడ్ క్రియేట్ ఎ గ్యాప్ బిట్వీన్ యువర్ ఎమోషన్స్ అండ్ యూ. యూ షుడ్ బికమ్ అన్ అబ్జర్వర్. ఎమోషనల్ ఫిట్నెస్ కావాలంటే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు అబ్జర్వ్. దీనికి ఉన్న టెక్నికల్లో ఒకటే, ప్రతి క్షణం మీరు ఎక్కడున్నా గమనిస్తూ ఉండండి. మీ ముందు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మాటల్ని గమనించి. బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు, బస్సు వస్తలేదు, మీ లోపల లోపల రేగుతున్నటువంటి చిరాకును గమనించి, మీ అనీజీనెస్ ని గమనించి. నాకేం చిరాకు వస్తుంది అని కోపగించుకుంటుంటాం, మనం తిడుతుంటాం డైరెక్ట్ ఎరుకం కోల్పోయి. ఇన్స్టెడ్ ఆఫ్ బస్టింగ్ అవుట్, అబ్జర్వ్ యువర్ ఎమోషన్. మీ మాటల్ని, మీ వాక్కుల్ని, మీ చర్యల్ని, మీ ఇంట్లో ఉన్న వస్తువులని, ఫస్ట్ థింగ్స్ ఫిజికల్ వస్తువులతో గమనించి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఎమోషనల్లీ ఫిట్, స్టార్ట్ అబ్జర్వేషన్ రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్. మీ ఇంట్లో ఒకతను కూర్చోండి, కూర్చేసుకొని అన్ని పనులన్నీ పక్కగా పెట్టుకొని ఒకతను కూర్చోండి. మీ ఇంట్లో మూల మూలకు మీ చూపును ప్రదర్శించండి. రోజు 10 నిమిషాలు ఇంట్లో రోజు గమనించండి. తర్వాత ఏం చేయొద్దు, వదిలేయండి అంతే. రోజు ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ ఒక టైం, సాయంత్రం పూట ఒక టైం. బయటికి వెళ్ళిండ్రు, ఒక ఫంక్షన్కి పోయినరు, లేదా ఒక బస్ స్టాండ్లో ఉన్నారు, లేకపోతే ఒక కూడలిలో ఉన్నారు, ఒక సినిమా థియేటర్కి వెళ్ళిండ్రు, అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. దానిలో మునిగిపోకండి. మనం వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద సిచ్యువేషన్స్. దట్ మీన్స్ యు ఆర్ ఇన్వాల్వింగ్ విత్ యువర్ ఎమోషన్స్. దేర్ షుడ్ బి a separation between you and your emotions. Until then you can't control that. If you want to control, you and your emotions must be separate. Emotions are tools, thoughts are tools, this physical body is a tool, and we are identifying with these three things. నేను అదే ఒకటే అనే భావనలో ఉన్నాం మనం. ఆల్ యూ నీడ్ టు క్రియేట్ సెపరేషన్. నువ్వు దేని నుంచి సెపరేట్ అవుతావో దాన్ని కంట్రోల్ చేస్తావు, దాన్ని గమనిస్తావు, దాన్ని ఆడిస్తావు, దానికి నువ్వు యజమాని అవుతావు. నువ్వు నీ ఎమోషన్స్ ని ఫస్ట్ కంట్రోల్ చేయలేవు, గమనించలేవు. ఏం చేయాలి సార్ మరి? ఎస్, భౌతికమైన వస్తువుల్ని గమనించండి, భౌతిక సంఘటనల్ని గమనించండి, మీ ప్లేస్ని గమనించండి, మీ చుట్టూ ఏ వస్తువులు ఉన్నాయి గమనించండి. చెట్లు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, వాటర్ ఉందా, రోడ్ ఉందా, ఏముంది, పక్కలు ఎవరు తిరుగుతున్నారు, ఏ కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాటలు వింటున్నప్పుడు నీ లోపల నుంచి ఏమొస్తుంది, మెల్లమెల్లగా లోపలికి వెళ్తాం. చివరికి ఒకానొక రోజు నీ ఎమోషన్స్ నువ్వు గమనించగలవు. ఒక మాట విన్నప్పుడు నీ లోపల కోపం వస్తుందా? ఒక మాట విన్నప్పుడు నీ లోపల ఎగ్జైట్ వస్తుందా? ఒక మాట విన్నప్పుడు నీ లోపల భయం అవుతుందా? టీవీ చూస్తూ ఉంటాం, కొంతమంది టీవీ చూసి ఏడుస్తూ ఉంటారు. అది టీవీలో ఉన్న సంఘటనతో, పాత్రతో ఏకమైపోయి ఉంటుంది. ఊర్లలో జరుగుతూ ఉంటుంది ఇవన్నీ. మనం అంటే ఏడవం అనుకో, తెలిసిపోతుంది మనకు. కానీ ఒక్కొక్కసారి మనం కూడా సినిమాలో కూడా కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. వీఆర్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద సీన్. ఆ ఒక్క 2 సెకండ్ల పాటు ఇది సినిమా థియేటరు, నేను ఇదంతా చూస్తున్నంత నాటకము అన్న విషయం మర్చిపోయి వీఆర్ ఇన్వాల్వ్డ్. చూడండి, మళ్ళీ కాసేపు అయిన తర్వాత అరే ఇదంతా ఉత్తదే కదా, సినిమా థియేటర్ బయటకు వచ్చిన తర్వాత మీ యొక్క సంకల్పాలు నెరవేరంటే మీకు కావాల్సింది ఎమోషనల్ ఎనర్జీ. మీరు విజయం సాధించాలంటే మీకు కావాల్సింది ఎమోషనల్ ఎనర్జీ. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లీకేజెస్ టు అవర్ ఎమోషనల్ బాడీ. సో రెండో శరీరం లోపల చిన్నప్పటి నుండి మన మీద జరిగిన దాడులు, భయాలు, మనం చూసిన సంఘటనలు, మనం ఎదుర్కొన్న అనుభవాలకు సంబంధించిన ఎమోషనల్ సప్రెషన్స్ లక్షల కొద్దీ ఉన్నవి. మీరు దాన్ని క్లీన్ చేయాలంటే మీరు గమనించడం నేర్చుకోవాలి. అదొక్కటి మాత్రమే మిమ్మల్ని బయటపడేస్తుంది. సార్ ఉంటుంటుంది నాకు భయం అవుతుంది, కడుపులో బుగులు అనిపిస్తుంది, నేను ఒక విషయాన్ని చాలా కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నాను,
కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నా వల్ల కాదు అనే స్థితికి ఎట్లా వస్తున్నాం? ఏంటి డిఫరెన్స్? అప్పుడేమో అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అయినా ఇప్పుడు ఎందుకు అంత ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నా? అప్పుడు ఎమోషనల్ ఎనర్జీ అందింది, ఇప్పుడు అందట్లేదు. ఎమోషనల్లీ అప్ అండ్ డౌన్స్. నువ్వు ఎక్సైటెడ్ స్టేట్ లో నిర్ణయం తీసుకున్నావు, లేదా డిప్రెషన్ స్టేట్ లో నిర్ణయం తీసుకున్నావు. డిప్రెషన్ స్టేట్ లో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాం, లేదా ఒకరిని చంపేయాలని నిర్ణయం తీసుకుంటాం, లేదా ఈ వస్తువులని పొలగొట్టాలని నిర్ణయం తీసుకుంటాం, వీని వీని నుంచి రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాం. డిప్రెషన్ లో చాలా మంది ఎమోషనల్ నిర్ణయాలు ఇవన్నీ. మీ లోపల వేల మంది ఎమోషనలైజ్డ్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటిగ్రేటెడ్ గా లేరు. మనం గుంపుగా డివైడ్ అయి ఉన్నాం, ఒక్కరుగా లేవు. ఎంతమంది నుండి చూడొచ్చు మీరు, మాటలు చాలా మాట్లాడుతుంటారు, రేపు పొద్దుగాల టైంకి రావాలంటే రా, నేను అది చేసేస్తాను చెప్తారు. ఆ టైంకి వచ్చే వరకు ఏదో ఒక్క చెప్తారు. మాట ఇచ్చినవాడు వేరు, చేసేవాడు వేరు. వీ షుడ్ ఇంటిగ్రేట్ అవర్ సెల్ఫ్స్. ఎలా సాధ్యమవుతుంది అంటే, ఈ రోజు నుంచి మీరు ఒకటే నిర్ణయం తీసుకోండి, నేను ఎక్కడున్నా ఈ వర్ధమానంలో నా చుట్టూ ఉన్న వాటిని గమనిస్తాను. ముందు భౌతికమైన విషయాలను గమనిస్తాను. మెల్లమెల్లగా మీకు లోపల ఏం జరుగుతుందో గమనిస్తారు, మీ భావాలను గమనించగలుగుతారు. ఇంకా మెల్లమెల్లగా ఆ ఎమోషన్స్ రైజ్ అవుతున్నప్పుడు మీ లోపల రేగుతున్నటువంటి రియాక్టింగ్ ఎమోషన్స్ కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకేం అబ్జర్వ్ చేస్తారంటే, ఇప్పుడు నా లోపల నుంచి రైజ్ అవుతున్న ఎమోషన్ ఇప్పటిది కాదు, 10 సంవత్సరాల క్రితం ఎవడో తిట్టిన అవమానం ఇప్పుడు నన్ను డామినేట్ చేస్తుంది అన్న విషయం తెలుసు. అప్పుడు దాన్ని మీరు తీసి పక్కకి పెట్టడం చాలా ఈజీ. సో దీస్ స్మాల్ గ్లిమ్స్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీని మీద చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ వర్క్ షుడ్ బి డన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు టైం కూడా అయింది. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతంగా ఎమోషనల్ ఫిట్నెస్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ సింప్లిఫైగా చెప్పాలంటే మనకు ఫియర్ బేస్డ్ ఎమోషన్ అండ్ లవ్ బేస్డ్ ఎమోషన్స్ ఉంటాయి. దాని నుంచే లవ్ బేస్డ్ ఎమోషన్స్ అయిన గ్రాటిట్యూడ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ లవ్ బేస్డ్ ఎమోషన్స్లో ఉంటాయి. అలాగే ఫియర్ బేస్డ్ అంటే మనం కోపం కానీ జెలసీ కానీ అసూయ కానీ, సో ఇవన్నీ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్లో ఉంటాయి. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వస్తే కానీ మనలో మార్పు అనేది జరుగుతుంది అని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఈ ఒక టాపిక్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా చాలా ఇంపార్టెంట్. నేను విన్న ప్రకారం కూడా ఎమోషన్ అనేది ఎనర్జీ ఇన్ మోషన్ అనేది వింటాము. వీ కెన్ ఇంటరాక్ట్ విత్ రాము మాస్టర్ ఆన్ దిస్ టాపిక్. అంటే ఎమోషన్స్ క్యారీ చేయలేకపోతున్నాం మాస్టర్, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అంటే కోపం, ఆవేశం, ద్వేషం, ఈర్ష్య. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ గెటింగ్ కంట్రోల్ ఓవర్ ఇట్? అబ్జర్వేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. స్టార్ట్ అబ్జర్వేషన్. దట్ ఈస్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, మనము ఎంత మెడిటేషన్ చేసినా కానీ ఒక్కొక్క టైంలో, అంటే సపోజ్ మన అంటే సపోజ్ బాబాయ్ తీసుకోండి, బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ నెగిటివ్ థాట్ వస్తుంది సార్. అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఏదైనా అంటే ఏదైనా అయ్యిందేమో, అలాంటిది మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు సార్? అంటే ఈ మధ్య నాకు అదే వస్తుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏమని అర్థం చేసుకోవాలంటే, ఎమోషనల్ గా ఇంకా ఇంబ్యాలెన్స్ చాలా ఉంది, నేను ఇంకా తగినంత అబ్జర్వేషన్ చేయలేదు. మనం ధ్యానం ఓకే ఓకే చేస్తుంటాం, కానీ ఎన్ని గంటలు ధ్యానం చేస్తాము? 1 గంటనో 2 గంటలు ధ్యానం చేస్తాం. మిగిలిన 22 గంటలు ఎమోషన్స్ తో ఇన్వాల్వ్ అయి ఉంటాం. అందుకనే ఓకే ఓకే ఎక్సెప్ట్ ధ్యానం కన్నా నేనేం చెప్పాను, యూ స్టార్ట్ అబ్జర్వేషన్ రైట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. ఓకే ఎక్కడున్నారో అక్కడ నుంచి ఎమోషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే నిజ జీవితంలో ఓకే మిగిలిన మేల్కొని ఉన్నప్పుడు కూడా, ధ్యానంలో లేనప్పుడు కూడా మీకు ఎమోషనల్ ఫిట్నెస్ వస్తుంది. సో ఓకే ఇది విస్తృతంగా మనం సాధన చేయాలి. చెప్పాను కదా ఓకే ఫస్టే, ఇది ఎంత ఈజో అంత కష్టం కూడా. బయట ఉన్నప్పుడు మన థాట్స్ అంతా కూడా నెగిటివ్ గా ప్రింట్ అయి ఉంటుంది. బయట ఉన్న వాళ్ళందరి ఎమోషన్స్ మన మీద పనిచేస్తుంటాయి. కాబట్టి ఓకే బయట ఓకే ఉన్నప్పుడు మనం బాగా అబ్జర్వేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఇది అందరికీ, ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ మోస్ట్ గా ఎక్కువ అడుగుతుంటారు. కాబట్టి ఈ క్వశ్చన్ నేను కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తాను. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ డూయింగ్ మెడిటేషన్, బట్ హౌ మచ్ టైం? 2 గంటలు 3 గంటలు చేస్తున్నారు, మిగిలిన 21 గంట మళ్ళీ మనం అదే ప్రపంచంలో ఉంటాము. కాబట్టి మీరు మేల్కొని ఉన్నప్పుడు, ధ్యానంలో లేనప్పుడు, బయట ప్రపంచంలో ఉన్నప్పుడు గమనించడం అనే విద్య మీకు వస్తే, యూ విల్ బికమ్ మోర్ ఫిట్నెస్ ఇన్ యువర్ ఎమోషనల్ లెవెల్. కాబట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేయండి. ఒకటి, ధ్యానం పర్ఫెక్ట్ నడుస్తుంటది. రెండో వైపు ఎక్కడున్న వర్ధమానంలోకి వచ్చి ఈ క్షణం
మనం ఎమోషన్స్ మిగిలిన చుట్టుముట్టు ఉన్న విషయాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఆ గమనించగలిగే సాధనను ఎక్కువ చేయండి, మీకు తెలిసిపోతుంది. నెగిటివ్ థాట్స్ రావు, నెగిటివ్ ఎమోషన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే మనం చుట్టుపక్కల అదే ఎక్కువ మనం చూస్తాం కాబట్టి మనం ఎక్కువ దానికే ఇది అవుతున్నాం అంటారు, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ, ఎస్. ఓకే ఓకే. అందరూ హ్యూమన్ బీయింగ్స్, అందరూ ఎమోషనల్ బీయింగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఎమోషన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఒక్కోసారి మెడిటేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎక్స్ట్రీమ్ ఎమోషన్కి వెళ్ళిపోతారు. ఐ మీన్ నేను అబ్జర్వ్ చేసినట్టు. సో ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడతారు. సో దానికి కొన్ని బేసిక్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టెంపర్ అవ్వడం కానీ, అవి చాలా వరకు నేను ఎన్నో ఎక్స్పీరియన్సెస్లో విన్నాను. మెడిటేషన్ చేసే కొద్దీ ఆ కంట్రోల్కి రావడం, లేదంటే తగ్గడం. సొసైటీలో మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇల్యూజన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఇల్యూజన్స్ అంటే ఈ చక్ర క్లియర్ చేస్తే కర్మ క్లియర్ అవుతుంది, ఈ చక్రాను శక్తిని ఎక్కువ తీసుకుంటే, ధ్యానం ఎక్కువ చేసుకుంటే డబ్బులు వస్తాయి, తర్వాత ఆ మాస్టర్లను ఇన్వైట్ చేయడము, ఇవన్నీ చేసి ఏమైతుందంటే వి రిసీవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. మన శక్తికి మించినటువంటి, మన హ్యాండిలింగ్ కెపాసిటీని మించినటువంటి శక్తుల్ని యాక్టివేట్ చేస్తాం మనం విచిత్రంగా కోరుకొని. చాలా మంది బయట చాలా మంది రాంగ్ గైడ్ చేస్తున్నారు. చక్రాలను యాక్టివేట్ చేయడం కానీ, ఈ వీటి వల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఫస్ట్ పాయింట్, చాలా మంది ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. శక్తి ఎక్కువ తీసుకోవాలన్న థాట్లో ఉన్నారు అందరూ. పత్రిసారి చాలా చెప్పాడు ఒకసారి, మీ ధ్యానం చేస్తే శక్తులు వస్తాయి, కానీ పని చేస్తే మీకు విముక్తి వస్తుంది, ముక్తి వస్తున్నాడు, పనియే ముక్తి అని చెప్పాడు. ఈ ఫిజికల్ బాడీని ఎప్పుడు చితగ్గొట్టండి అంటాడు ఆయన, బాగా పని చేయండి అంటాడు, హార్డ్ వర్క్. అంటే ఎప్పుడు నిరంతరము ఏదో ఒక సృజనాత్మకమైన కార్యక్రమాల్లో మనం పని చేసుకుంటున్నాం. అందరూ ఏమనుకుంటారంటే నేను ఇంకా ధ్యానం చేసుకోవాలి, నేను 10 గంటలు ధ్యానం చేస్తాను, నేను 20 గంటలు ధ్యానం చేస్తాను, నేను ఆ మాస్టర్ని పిలుస్తాను, ఈ మాస్టర్ని పిలుస్తాను అని. ఈ భ్రమంలో పడి నాకు బుద్ధుడు కనిపించిండు, ఇవన్నీ ఊహలు, ఇవన్నీ ఇమాజినేషన్. ఈ ఇల్యూజన్స్ లో పడి, గ్లామర్స్ లో పడి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఎక్కువగా ఒక విచిత్రమైన ఊహా ప్రపంచాన్ని సృష్టించుకొని తనను కానటువంటి ఎగ్జైట్ స్టేట్ లో బతుకుతూ ఉంటారు. వాళ్ళని కదిలిస్తే చాలు, నేను మహాదారు బాబాని కలిసిన, నాకన్నా నీకు ఎక్కువ తెలుసా, ఈ టైప్ లో మాట్లాడుతుంటారు. నేను బుద్ధునితో మాట్లాడుతున్నా, నేను 20 సంవత్సరాల నుంచి సీనియర్స్, ఒక గట్టిగా అరుస్తుంటారు పిచ్చోళ్ళ. దే ఆర్ నాట్ గ్రౌండెడ్ బికాస్ ఆఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ ఇల్యూజన్స్. అందుకే పత్రిసారు స్వాధ్యాయము పుస్తకాలు పెట్టాడు, వందల వేల పుస్తకాలు స్పెచ్చి పెట్టిండు. ఒకసారి చదవాలి. నిజంగా బుద్ధునితో దర్శించాలంటే, ఒక ఒక మాస్టర్ని కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే దాని వెనకాల ఎంత డైనమిక్స్ ఉంది. 5 ఉన్నాయి: ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, టీచింగ్. ఈ 5 బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకు ఇవన్నీ వస్తాయి. మనం ఊహించుకుంటాం నేను పలానా హైయెస్ట్ స్థితిలో ఉన్నాను అని చెప్పి, తద్వారా ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అవుతాం. గట్టిగా మాట్లాడుతుంటాం, ఏమేమో మాట్లాడుతుంటాం, మనకు తెలియని మాటలు మాట్లాడుతుంటాం. నాకు బుద్ధుడు వాక్యని చెప్తుంటారు, నాకు రామ్తా మెసేజ్ ఇచ్చిన చెప్తారు, నన్ను సేత్ సెలెక్ట్ చేసుకున్నాడని చెప్తారు, నన్ను బాబాజీ టిక్ చేసిందని చెప్తుంటారు. ఆల్ ఇంబ్యాలెన్సెస్. ఇల్యూజన్స్ లో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఎమోషనల్లీ పిచ్చోళ్ళగా తయారవుతాం. మనం గ్రౌండెడ్ లెవెల్లో ఉండండి, ధ్యానం చేయండి, పుస్తకాలు సైంటిఫికల్ గా స్టడీ చేయండి, సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయండి. ఎవరు పడితే ఏం చెప్తే అది నమ్మకండి. ఇవి వస్తాయి అవి వస్తాయి. చక్ర ధ్యానాలు మీ శక్తుల్ని యాక్టివేట్ చేసి ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ చేస్తాయి. నేను ప్రాక్టికల్ గా ఎంతో మందిని చూసాను మన సొసైటీలోనే. దిస్ ఇస్ రాంగ్. వీళ్ళందరికీ ఒకటే మెసేజ్ ఏంటంటే, మీరు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ ఉన్నారు, గమనించుకోండి. మీరు తగిన సందర్భంలో మాట్లాడతలేరు, ఏమేమో మాట్లాడుతున్నారు. నార్మల్ వ్యక్తులు మనం చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ధ్యానం కొత్త ఇట్లా పిచ్చి అవుతుంది గిన్నె మనం అనుకుంటాం. సో మనం తక్కువ మాట్లాడదాం, మనకు తెలియని విషయాల గురించి అసలే వద్దు, ఊహించుకున్నవి అసలే మాట్లాడద్దు. థ్యాంక్ యూ మాస్టర్, చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ టు టాక్ టు యూ డైరెక్ట్లీ. నేను మీ వీడియోస్ ఒక 1 month బ్యాక్ చూసాను సార్. 7 బాడీస్ అన్న వీడియోతో స్టార్ట్ చేశాను. బై దెన్ నాకు హార్ట్ లో చాలా పెయిన్, నిజంగానే పెయిన్ ఉండేది సార్.
ఆ పెయిన్ ఎట్లా నేను దాన్ని తగ్గించుకోవాలి, నా పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి, ఆ ఎమోషన్స్ ఎవరికి చెప్పుకునే సిచ్యువేషన్ కూడా కాదు. ఆ టైంలో మీరు నాకు నిజంగానే నా మాస్టర్ మీరే అయ్యి వచ్చారు సార్. మీరు మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో చూసుకుంటూ నా ఎమోషన్స్ ని నేను అబ్జర్వ్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఈ రోజు నాకు ఆ పెయిన్ అనేది, హార్ట్ పెయిన్ అనేది కంప్లీట్ గా లేదు. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది యాంగ్జైటీ ఇష్యూస్ అండ్ ఆల్ దోస్ స్టఫ్స్. నేను మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో కూడా రియల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ మోర్ ఓవర్ టు బి ఫ్రాంక్, ఆనెస్ట్లీ మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి, మహబూబ్ నగర్ కి వచ్చి మీ పిరమిడ్ కి వచ్చి కలవాలి, మీతో డైరెక్ట్ గా మాట్లాడాలి అన్న ఎంతో నా తృష్ణ. మీ ఫోన్ నంబర్ కోసం నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఈ రోజు మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నందుకు ఇది మీరు మీరు చెప్పినట్లు సార్, సంకల్పము ఉంది అని అంటే జరుగుతుంది అనేది ఐ హావ్ సీన్ దిస్ డైరెక్ట్లీ. అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని చిన్నవి ఐఎమ్ రియలీ ఫేసింగ్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిమ్మల్ని డెఫినెట్ గా మహబూబ్ నగర్ కి అక్కడికి వచ్చి పిరమిడ్ ఆశ్రమానికి వచ్చి ఐ విల్ స్టే ఫర్ ఫ్యూ డేస్ అండ్ ఐ విల్ టేక్ ద కోర్స్ సార్. ఐ స్టే ఇన్ బెంగళూరు అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ సార్. అండ్ ఈ రోజు ఈ ఎమోషనల్ సబ్జెక్ట్ మీద మీరు క్లాస్ తీసుకుంటూ ఉంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జస్ట్ 1 hour బ్యాక్ నేను బయటకు వెళ్ళాను. అఫ్ కోర్స్ నేను ఐ ఆల్సో స్టార్టెడ్ అబ్జర్వింగ్ థింగ్స్ అండ్ మై ఎమోషనల్ ఫీలింగ్స్ యాజ్ వెల్. ఐఎమ్ ఆల్సో టేకింగ్ బ్రీత్, అబ్జర్వింగ్ మై బ్రీత్ సార్. వెళ్ళినప్పుడు ఈ రోజు నాకు తెలుస్తూనే ఉంది, ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళు చేసింది రాంగ్, అది నేను ఫైట్ చేయలేదు. బట్ మీరు చేసింది ఇది రాంగ్, ఇది ఇంత ఇస్తున్నాం కదా, మీరు కస్టమర్స్ ని ఇలా చెయ్యకూడదు కదా అని చెప్తున్నాను. బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను అలా మాట్లాడకూడదు అని నాకు తెలుస్తోంది. బట్ నేను మాట్లాడుతోంది కరెక్టే అని తెలుస్తోంది. వద్దు అనుకుంటూనే మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ ఆల్సో అబ్జర్వింగ్ మై థాట్స్ అండ్ వాట్ ఐఎమ్ టాకింగ్, బట్ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. సో Okay, madam. Most welcome to ashram. You can come anytime, at any time. థ్యాంక్ యూ సార్. Thank you. గుడ్ ఈవినింగ్ అండి. నైస్ టు evening, సీ sir. యూ సార్. నాది క్వశ్చన్ ఒకటి సార్, ఇది జనరల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, సో పాప బాబు. సో వాళ్ళు డైలీ వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటాను వస్తుంటాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ పిల్లలతో వచ్చే చిన్న చిన్న సమస్యలకు కూడా మనకి ఎమోషన్ అయిపోతూ ఉంటాం అనమాట. డైలీ పొద్దునే లేవగానే ఏదో ఒకటి అంటే డే టైంలో కానీ ఈవినింగ్ కానీ అసలు మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. పిల్లలు చేసే పనులకి మళ్ళీ మనం గట్టిగా అరుస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. సో ఇవి ఇప్పుడు మీ క్లాసెస్ విన్నా కానీ, ఇప్పుడు ఈ ఎమోషన్స్ ఉన్నా కానీ ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేస్తాయి అనమాట. ఆ కోపం కానీ అది కానీ వచ్చేసినప్పుడు వీటిని కంట్రోల్ చేయాలా, లేకపోతే వచ్చిన వాటిని జస్ట్ అబ్జర్వ్ చేసుకొని, మేబీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కానీ బట్ అబ్జర్వ్ చేసుకొని అలా చూసి డు వీ హ్యావ్ టు కంట్రోల్, అంటే తర్వాత నెక్స్ట్ టైం ఇలా ఎమోషన్ అవ్వకుండా ఉండాలా అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దీని గురించి ఏమన్నా? మనకు పిల్లల పట్ల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎప్పటికీ. సరి అయిన టైంకి తినాలి, సరి అయిన ఫుడ్ తినాలి. వాళ్ళు ఎప్పుడు మనకు కాదు అంటుంటారు. వాళ్ళు మనం అనుకున్నట్లుగా జీవించరు, మనం అనుకున్న టైం టేబుల్ మెయింటైన్ చేయరు, వాళ్ళ థింగ్స్ ని కొంచెం ఆర్గనైజ్ చేయరు. మనం ఏదైతే డిసిప్లిన్ అనుకుంటున్నామో వాళ్ళ మీద రుద్ది వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ చేసే క్రమంలో ఉంటాం. సో అందుట్లో ఏది తేడా వచ్చినా వీ గెట్ ఇరిటేటెడ్. అంటే అవును సార్. పిల్లల్ని మనకున్న అనుభవాన్ని, మనకు ఎంత అనుభవం ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మనకు ఆ విషయాలని తెలుసు. బట్ పిల్లలకి ఇంకా అంత అనుభవం రాలేదు. అవును సార్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ గానే ఉంటారు. బట్ అకార్డింగ్ టు అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్. క్రమశిక్షణ ఉండాలి, చదువుకోవాలి, హోంవర్క్ టైం చేసుకోవాలి, కాలేజీకి పోవాలి, ఈ ఫుడ్ పోషకాలు కాబట్టి ఇది తినాలి, ఇది వద్దనకూడదు, ఇది తినకూడదు. ఇవన్నీ మన మైండ్ లో ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఇవన్నీ బ్రేక్ చేస్తా వస్తారు వాళ్ళు. ప్రతి చోట ఎక్స్పెక్టేషన్ అనేది మనకు బ్రేక్ అయిపోతూ ఉంటది. వాళ్ళ మీద మనకి ఇరిటేషన్ వస్తుంది. వెన్ వీఆర్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్, చిల్డ్రన్, దాన్ని మనం అబ్జర్వ్ చేసి బ్రేక్ చేసినప్పుడు ఈ పిల్లల నుంచి మీరు ఇరిటేట్ గారు, వాళ్ళని అట్లా వదిలేస్తారు. అవును, వాళ్ళు నేర్చుకునే ఏజ్ అది. యాక్చువల్ గా Okay, sir. మనము మిగిలిన విషయాల్లో ఇరిటేట్ కాము. మనం సంథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళని ఏదో ఒక Okay, sir. లెవెల్లో చూసుకోవాలి, వాడు ఇంకో లెవెల్లో ఉండాలి,
అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకుంటుంటాం కాబట్టి ప్రతి చోట వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. ఓకే సార్. దేర్ సో వీఆర్ గెటింగ్ డిసప్పాయింట్మెంట్ అండ్ వీఆర్ గెటింగ్ ఇరిటేట్. సో మా బాబుకి లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఎలర్జీ ఉంది సార్. షుగర్ ఎలర్జీ అంటే వాడు షుగర్ తింటే నైట్ బాగా కాఫ్ వస్తుంది వాడికి. అది వాడికి తెలుసు, మాకు తెలుసు. వాడు షుగర్ తినొద్దు అని చెప్తాం అనమాట. తినొద్దు, నువ్వు కొంచెం తినొద్దమ్మా, నీకు వస్తే దగ్గు వస్తుంది కదా అని చెప్తాం. వాడు స్కూల్లోకి వెళ్తాడు, ఎక్కడో ఒక చోట వాడు స్కూల్లో వాళ్ళు క్యాంటీన్లో వీళ్ళకి రిసెస్ టైంలో వీళ్ళకి ఫ్రీ ఫుడ్ అవన్నీ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు వాడు షుగర్ సెలెక్ట్ చేసుకుంటాడు, తినేస్తాడు. ఇంటికి వచ్చి తిన్నావమ్మంటే తినలేదని చెప్తాడు. ఎందుకంటే నేను తిడతాను లేకపోతే నేను ఏమన్నా అరుస్తాను అని చెప్పేసి వాడు తినలేదని చెప్తాడు. వాడు నైట్ తగ్గేటప్పుడు మాత్రం బయటపడుద్ది. సో ఇది నేను అన్ని రకాల కంట్రోల్ చేసి చూశాను, చెప్పి చూశాను. ఒక్కోసారి అరిసేవాడిని, లేకపోతే ఒక రోజు బతినాడుకొని చెప్పేవాడిని. సో ఇప్పుడు ఇలాంటి వాటిని వాళ్ళు మనం కంట్రోల్ చేయాలంటే ఐ డోంట్ నో, ఇట్ డజంట్ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్, బట్ ఇలాంటి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో కూడా నేను తెలియదు అనమాట. అంటే చెప్పి చూసాం అన్ని రకాలుగా పిల్లలకి. చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడి ముందల వాడి యొక్క ఎనర్జీ అవైలబిలిటీని బట్టి వాడు కంటిన్యూస్ కదులుతూ ఉంటాడు, వాడిని మనం కంట్రోల్ చేయలేము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక చిన్న వస్తువు ఇస్తాం, ఆ చిన్న వస్తువుతో వాడు ఆడుకుంటుంటాడు, వాడు కంట్రోల్ అవును సార్. అయిపోయినట్టు. ఒకవేళ మనం ఆ వస్తువు ఇవ్వకుండా వాడిని అటుపోద్దు ఇటుపోద్దని గట్టి గుంజుకొచ్చి పెడితే వాడు ఏడుస్తాడు. ఎందుకంటే మనకు తెలియదు, వాడి ఎనర్జీ వాడి కంట్రోల్లో లేదు, వానికి ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ కోసం ఒక వస్తువుని ఇచ్చిన వస్తువు దగ్గర ఆగిపోయింది. వస్తువు అనేది సొల్యూషన్ సార్. లేదా ఆ వస్తువు సొల్యూషన్ మీరు కనిపెట్టకపోతే ఆ పిల్లోడిని మీరు కంటిన్యూస్ గంటల గంటల పాటు పట్టుకోవాల్సిందే. వాడు పరిగెడుతుంటాడు, మీరు బలవంతంగా లాక్కొచ్చి పెడితే వాడు ఏడుస్తాడు. మీరు ఇక్కడ ఏం చేసిందంటే ఒక సొల్యూషన్ థింకర్గా ఆలోచన చేశారు తల్లిదండ్రులు. ఇక్కడ పిల్లలకు ఒక వస్తువు ఇవ్వడము, వాడికి సౌండ్ వచ్చేది, ఆసక్తికరంగా అనిపించే వస్తువును రోజు రోజుకు మారుస్తూ వాడి ముందర సొల్యూషన్ పెట్టింది. ఇప్పుడు మీరు షుగర్ని డైరెక్ట్గా డీల్ చేస్తే వాడు ఆగడు సార్, ఎందుకంటే మనకు తెలియదు. మనం ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ సృష్టించాలి. వాడి ఎనర్జీని డైవర్ట్ చేయాలి. ఎనర్జీని మీరు ఆపలేరు, ఎనర్జీ ఆపితే అది ఇంకో నుంచి పోతుంది. పిల్లలకు తెలియదు, అవగాహన వచ్చేంత వరకు మీరు శిక్ష ద్వారా చేయలేరు. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనిపెట్టాలి. వాడికి ఇంకేది ఇష్టం ఉందో కనుక్కొని అది సప్లై చేయడం మొదలు పెడితే దాని నుంచి శక్తిని మనం డైవర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఓకే సార్. థ్యాంక్ యూ రాము మాస్టర్. మనకు టైం అయింది. సో చాలా అద్భుతంగా ఈరోజు ఎమోషన్ ఫిట్నెస్ మీద సెషన్ తీసుకున్నారు. సో మీ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఏమైనా మీరు షేర్ చేసుకుంటే సెషన్ని ఎండ్ చేస్తాం మాస్టర్. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితంలో మనం అందరం వచ్చింది కూడా ఈ చిన్న ప్రపంచంలో సెటిల్ కావడానికి రాలేదు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న ప్రపంచంలో ఒక సిలబస్ని ఎంపిక చేసుకోవచ్చు మనం అందరం. ఆ సిలబస్లో కొంతమంది కష్టాలు ఎంపిక చేసుకొస్తారు, కొంతమంది తక్కువ స్థాయి జీవితాన్ని తీసుకొని వస్తారు. బట్ మనం ఎప్పుడైతే దీన్ని డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక, డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అర్థమైందంటే మన ఆత్మ ఎదుగుదలకు ఇందులో ఉన్న ప్రతి అనుభవము ఇంపార్టెంట్ అన్న విషయం అని అర్థం. కానీ ఎప్పుడైతే మనం బయట ప్రపంచంలో చూస్తే మనం తక్కువలో ఉంటాం, మనం సెటిల్ అయి ఉండం, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, లేదా మనకు అన్యాయం జరుగుతున్నట్టు అనిపిస్తుండొచ్చు. కానీ ఇట్స్ ఆల్ డ్రామా. మీరు ఇది కాదు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు మీ యొక్క ఆత్మ ఎదుగుదల కోసం మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, దుఃఖము, బాధ, ఛాలెంజెస్ అన్ని ఎంపిక చేసుకొని వచ్చారు ఫర్ ద సేక్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యువర్ సోల్. ఇది ఎప్పుడైతే ఎప్పటికీ గుర్తుంచుకుంటామో మీరు దురదృష్టవంతులని మీరు అనుకోరు, నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోరు. అండ్ ముఖ్యంగా మీరు కంపారిజన్ ఆపేస్తారు. ఎందుకంటే మీరు ఎదగడం కోసమే ఈ అనుభవాలని తెచ్చుకున్నారు. ఈ ఒక్క అంశం పట్ల అవగాహన ఉంటే మీరు దేని పట్ల రిగ్రెట్ అవ్వరు. మీ యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటనని సంతోషంగా అంగీకరిస్తూ తక్షణమే లెసన్ కంప్లీట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నుంచి ముందుకు పోతారు. ఎప్పుడైతే మన సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తామో తొందరగా లెసన్ కంప్లీట్ అవుతుంది, ఆ సంఘటన, ఆ నొప్పి, ఆ బాధ అనేది అయిపోతుంది. లేదు మీరు ఫైట్ చేసింది అనుకోండి, ఆ సంఘటన రిపీటెడ్గా అన్లిమిటెడ్ టైమ్స్ వస్తుంది అంటిల్ యూ లెసన్ కంప్లీటెడ్. కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్, బికాస్ ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ టు టీచ్ సంథింగ్, a lesson. If you complete it, it will disappear and you will be evolved. So finally మనం ఈ భూమి మీద ఒక యోగీశ్వరుడు కావడానికి వచ్చు. Accept every experience for the sake of soul evolution. We are not compared to anybody. మనం ఎవరి చేత కంపేర్ చేయబడకూడదు, చేసుకోకూడదు మనల్ని మనం కూడా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. You will be always happy. Thank you very much.
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అద్భుతంగా, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. సో దీనివల్ల ఎన్నో మాస్టర్స్లో ఒక విజ్డమ్ షేర్ చేస్తూ, ఒక ఎరుకను క్రియేట్ చేస్తూ, దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక మోటివేషన్ ఇచ్చారు మాస్టర్. సో ప్రతి ఒక్కరూ ఈ ఒక విజ్డమ్ వల్ల వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఒక చేంజెస్ని చూస్తారని భావిస్తున్నాము. సో థ్యాంక్ యూ మాస్టర్స్. అన్ని పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఆర్ మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరికి జాయిన్ అయినందుకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీక్ కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి ఇంకో టాపిక్తో మనం ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండ్ శుభరాత్రి. థ్యాంక్ యూ మాస్టర్స్.